సరే, మన ప్రాచీన గ్రంథాల్లో ఉన్న కర్మ సిద్ధాంతం అసలు ఎలా పనిచేస్తుందో ఈ విశ్లేషణలో చాలా ఆసక్తికరంగా తెలుసుకుందాం. అయితే చెడ్డవాళ్లు సంతోషంగా, మంచివాళ్లు కష్టాల్లో ఉండటం చూసి ఈ లోకం నిజంగా న్యాయంగానే నడుస్తుందా అనే అనుమానం మనకు రాకమానదు. అసలు కర్మ అంటే ముందే రాసిపెట్టిన తలరాత కానే కాదు, మన ప్రతి పని, ఆలోచన, వాటి వెనుకొన్న ఉద్దేశమే కర్మ. ఉద్దేశం ఎందుకంత ముఖ్యమో చూద్దాం. ప్రాణం కాపాడటానికి డాక్టర్ కత్తి వాడతాడు. అదే ప్రాణం తీయడానికి ఓ దొంగ కూడా వాడతాడు. పని ఒక్కటే అయినా వారి లోపలి ఉద్దేశాలు వేరు, కాబట్టి వారి కర్మ ఫలితాలు కూడా పూర్తిగా వేరుగా ఉంటాయి. భగవద్గీతలో చెప్పినట్లుగా విత్తనాలు నాటడం వరకే రైతు పని కదా, ఆ పంట చేతికి రావడమనేది అతని చేతుల్లో ఉండదు. కర్మను కాలాన్ని బట్టి ప్రధానంగా 3 దశలుగా విభజించవచ్చు. అవి ఎలా పనిచేస్తాయో ఇప్పుడు చూద్దాం. మొదటిది సంచిత కర్మ. ఇది మొలకెత్తడానికి సిద్ధంగా ఎదురుచూస్తున్న మన గత జన్మల కర్మల అతిపెద్ద గోడంలాంటిదన్నమాట. రెండవది ప్రారబ్ధ కర్మ. ఈ జన్మలో మన కుటుంబం, పరిస్థితులను నిర్ణయించేవి. అంటే ప్రస్తుతం మొలకెత్తుతున్న విత్తనాలు ఇవే. ఇక చివరిది ఆగామి కర్మ. ప్రస్తుత పరిస్థితులకు మనం స్పందించే తీరుతో ఇప్పుడే తాజాగా నాటుతున్న కొత్త విత్తనాలవి. ఇక్కడే ఓ పెద్ద సందేహం వస్తుంది. మంచి లేదా చెడు విత్తనాలు నాటిన వెంటనే వాటి ఫలితం మనకెందుకు కనిపించదు? ఎందుకంటే మిరప విత్తనం వెంటనే మొలుస్తుంది, కాని మామిడి చెట్టు పెరిగి పండ్లు ఇవ్వడానికి ఎన్నో ఏళ్లు పడుతుంది కదా. కర్మ అనేది మామూలు బ్యాంక్ అకౌంట్ కాదు. ఈరోజు చెడు చేస్తున్న వ్యక్తికి అతని గత మంచి కర్మలు రక్షణగా నిలబడొచ్చు. కర్మ ప్రభావం ముందుగా మన మనసుపైనే పడుతుంది. దొంగతనం లోపల నిజాయితీని చంపేస్తే చేసే దానం పిసినారితనాన్ని కరిగిస్తుంది. పురాణాలు చెప్పే నరక బాధలు భౌతికమైనవి కావు. అవి భయం, తీవ్రమైన నిద్రలేమిలాంటి భయంకరమైన మానసిక వేదనలు మాత్రమే. అసలు పాయింట్ ఏంటంటే పదే పదే చేసే పనులే మన స్వభావంగా మారిపోతాయి. ఇలా కర్మే మన వ్యక్తిత్వాన్ని శాసిస్తుంది. నిజానికి కర్మ మనకు శత్రువు కాదు, మనలోని ఆత్మను మేల్కొల్పి సరైన దారిలో నడిపించే ఒక గొప్ప విద్యా విధానం. కఠినమైన జీవిత పాఠాల ద్వారానే అహంకారం వినయాన్ని, పిసినారితనం తృప్తిని, అలాగే ద్వేషం క్షమాగుణాన్ని మనకు నేర్పిస్తాయన్నమాట. గతాన్ని మనం మార్చలేము సరే, కాని నిజాయితీతో కూడిన ఆత్మ పరిశీలనతో మన భవిష్యత్తు దిశను ఖచ్చితంగా మార్చుకోవచ్చు. ఎంతో కోపం వచ్చినప్పుడు ఒక్క క్షణం ఆగి ఆలోచించడం కూడా మన భవిష్యత్తుకు ఒక అద్భుతమైన కొత్త కర్మను నాటుతుంది. మనం చేసే ఏ చిన్న సహాయమైనా సరే ఎప్పటికీ వృధా కాదు. అది ఎప్పటికైనా ఎవరికో ఒకరికి చల్లని నీడనిస్తుంది. ఇదంతా చూశాక సరిగ్గా ఈ క్షణం మనం ఎలాంటి విత్తనాన్ని నాటుతున్నామో ఒక్కసారి ఆలోచించుకుందాం. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైక్ చేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మద్దతు ఎల్లప్పుడూ కావాలి.